రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవెన్యూ సదస్సులని జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి మంగళవారం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం మండలం గోరింట గ్రామం పెదరామాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి ప్రారంభమైన కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుతో ఉన్నందున 4 రోజులు ఆలస్యంగా ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లాలో ఈ నెల 10 నుంచి జనవరి 8, 2025 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ గ్రామ సభలో మనం చర్చించుకున్న ఉపయోగం లేదు. దానివల్ల మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే దానికి ఈ సదస్సు వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఈ మీటింగ్ వల్ల సో మనం ఈ మీటింగ్ని భూమికి సంబంధించిన గొడవలు, మీకు ఏదైనా రీసర్వేలో ఏదైనా 1% అటు ఇటు పడింది, లేకపోతే నాకు ఇంకొక పేరు పడిపోయిందనో, లేకపోతే మాకు రావాల్సిన భూమి కనిపించట్లేదనో ఆన్లైన్, ఇలాంటి కారణాలు ఉన్న ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈ సభలో ముఖ్యంగా మనం చర్చించుకోవడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ తహసీల్దార్ గారికి తర్వాత విఆర్ఓ ఇస్తే మనం దాన్ని స్పెసిఫిక్గా ఇది ప్రతి సోమవారం మీరు మెంబర్ ఆఫీస్కి వెళ్ళినా కలెక్టర్ ఆఫీస్కి ఉన్నా కొన్ని జరుగుతున్నాయి కాదనట్లేదు, కానీ ఫోకస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే ఈ సదస్సుల్లో వస్తాయో గ్రీవెన్సెస్, ఇది ఒక నిర్దిష్ట టైం పెట్టుకొని ఒక 45 రోజులు టైం పెట్టుకొని కంప్లీట్ చేయాలి అని ఒక యుద్ధ ప్రాతిపదికన, అంటే రెగ్యులర్గా వచ్చే గ్రీవెన్స్లు, రెగ్యులర్గా వచ్చే సమస్యల గురించి కాకుండా ఈ సదస్సులో వచ్చేవి కొంత ఫోకస్ చేసి డిస్ట్రిక్ట్లో ఇవి కంప్లీట్ చేయాలి, వీలైనంత వరకు మనం తీర్చగలిగేవి గవర్నమెంట్ వైపు నుంచి చేయగలిగేవన్నీ కంప్లీట్ చేయాలి, ఒక 30 రోజులు 40 రోజులు ఈ సమస్య బట్టి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో దయచేసి నా వైపు నుంచి జిల్లా కలెక్టర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఓన్లీ భూమికి సంబంధించిన సమస్యల గురించి మాత్రమే వినియోగించుకోవాలి ఈ వేదికని. దయచేసి మిగిలిన ఇష్యూస్ లేకపోతే ఊళ్ళలో ఇంకా రకరకాల ఉంటాయి కదా, దీనికి సంబంధించి ఇంకేదైనా గ్రూప్లకు సంబంధించి ఉంటాయి, కొన్ని ఏదైనా హాస్పిటల్కి సంబంధించి ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మాట్లాడేటివి కాదు. అది మొదటి నా విషయం నేను చెప్పదలుచుకున్నాను. రెండో విషయం, మా చెల్లి ఇద్దరికి మా నాయన భూమి ఇచ్చినాడు. మేమిద్దరం పంచుకోవటానికి ఎవరెవరు కూర్చోవాలా? నేను కూర్చోవాలా, ఆవిడ కూర్చోవాలి, మేబీ నా పిల్లలు ఎవరుంటే పిల్లలు అందరూ కూర్చొని చేయాలి, అంతేనా? ఏ ఊళ్ళైనా ఇదే కదా జరుగుతుంది, ఏ కుటుంబంలో అయినా. మేము తేల్చుకోవాల్సిన దాని గురించి మనం ఏం చేస్తున్నాము, గవర్నమెంట్కి పెడుతున్నాం. ఏమంటుంది ఆవిడ వచ్చి, నాకు రావాల్సింది మా అన్న పెట్టేసుకున్నాడో, లేకపోతే నాకు భాగం ఇవ్వలేదనో, లేకపోతే మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడనో వస్తుంది అనమాట. గవర్నమెంట్ దృష్టిలో మా మధ్య ఉన్న గొడవలో ఇప్పుడు ఇప్పుడు మేము అన్ని కాగితం రాసుకొని ఉండకపోవచ్చు కదా. మా ఆయన చెప్పి 10 ఎకరాలు నువ్వు తీసుకో, 2 ఎకరాలు నువ్వు తీసుకో అని చెప్పేదో పంపకాలు చేస్తూనే ఉంటారు. లేకపోతే ఇది కాకుండా ఇంకొక భూమి ఎక్కడన్నా ఉంటే ఆ 2 మీరు చూసుకోండి, ఇది 1 మీరు చూసుకోండి, రకరకాలుగా జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఇచ్చిన ఏమంటారు దాన్ని ఆస్తుల పంపకాలు ఎలా ఉంటుందో అలా జరిగి ఉంటుంది. ఆ పంపకాల విషయంలో గవర్నమెంట్ దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పినా మనం పూర్తిగా చేయలేకపోవచ్చు. లేదు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, నా పేరు మీద ఉన్న భూమి నా పేరు మీదకి వచ్చింది, మా నాన్న నాకు ఇచ్చింది నా పేరు మీద ఉంది, ఆవిడకి ఇచ్చింది ఆవిడ పేరు మీద ఉంది, అయినా ఆవిడ నా భూమి మీదకి వస్తూ ఉంది, లేదా నేను ఆవిడ భూమి మీదకి పోతుంది, అప్పుడు గొడవలు తేల్చచ్చు, అది కాదనట్లు. బట్ ఈ కాగితాలు రాసుకోవడంలోనే తప్పులు ఉండడం కానీ, పంపకాల్లో నాకు అన్యాయం జరిగింది అనడం కానీ అవి గవర్నమెంట్ తేల్చే పరిస్థితులు కాదు. మీకు అర్థమైందని నేను చెప్పింది. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, నెల అవుతుంది 100కి 50% కుటుంబంలో ఈ పంపకాల విషయాలు ఇవన్నీ పక్కనతో సొంత అన్నదమ్ములు అయితే పెద్ద చిన్న బిడ్డలో ఉంటారనమాట. వాళ్ళు పంచుకొని వాళ్ళు సెటిల్ చేసుకోవాల్సిన గొడవని గవర్నమెంట్ దగ్గరికి తీసుకొచ్చి మీరు సెటిల్మెంట్ చేయండి, లేకపోతే మీరు దీనిపల్లి అంతే కదా. మీరు పెద్ద మనిషి కూర్చుంటే ఎట్లా మాట్లాడతారు, అలా మాట్లాడగలరు. కానీ పెద్ద మనిషి చెప్పండి, మీరు 2 ఎకరాలు వీళ్ళకి 2 ఎకరాలు రాస్తారు, రాయాలి కదా. ఏదో గౌరవం కాపాడుకోవడం కోసం ఇద్దరు కూర్చొని సరేమో ఒక 1 ఎకరా నువ్వు తీసుకో, 1 ఎకరా తీసుకొని కూర్చొని మాట్లాడడం తప్పితే పరిష్కారం చేసుకోవాల్సిన కుటుంబం. మా వైపు నుంచి ఈ సర్వే ఎంత ఉందో, లేకపోతే ఎవరెవరు ఎంతెంత ఆక్యుపేషన్ ఉన్నది, ఎంతెంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని చెప్పగలం. కానీ ఎవరికి ఏది చెందాలి కుటుంబంలో ఉన్న ఆస్తులు దయచేసి గవర్నమెంట్ వైపు చూడాలి.